హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో పండుగ స్పెషల్ అంటే పిండి వంటల్లో అందరికీ నచ్చే బెస్ట్ ఆప్షన్ క్రంచీ చెగోడీలని ఎంత పిండినైనా ఒక్కరే చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెగోడీలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దాంట్లో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటున్నారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా నువ్వుల పప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, మీరు తినే కారాన్ని బట్టి కారం, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ వేసేసి ఒకసారి వాటర్ని అంతా బాగా మిక్స్ చేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని బియ్య పిండిని యాడ్ చేసుకుంటాం. ఇది పొడి బియ్యంతో పట్టించిన పిండి. దీన్ని ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బాగా. మనకు రెండు ఈక్వల్గా ఉండాలండి. ఎంత వాటర్ అయితే తీసుకున్నామో అంతే పిండి పడుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద జస్ట్ ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసి మూత పెట్టేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇది మనకు కొద్దిగా కూల్ అయింది. ఇప్పుడు చేతికి కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని దగ్గరగా చేసేసుకోండి. మనకి నీళ్ళు అయితే ఏమీ పట్టదు. ఒకవేళ మీరు తీసుకున్న బియ్యం ఏదైనా మరీ పొడిగా ఉంటే కొంచెం జస్ట్ నీళ్ళు చిలకరించుకొని దగ్గరగా దీని మొత్తాన్ని తెచ్చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇది. అయితే నేను ఇక్కడ కొద్ది మొత్తంలో మాత్రమే పిండిని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి కలిపాను. అదే మీరు ఎక్కువ మొత్తంలో చేసుకునేటట్టయితే పిండిని ఉడకపెట్టేసిన తర్వాత కొద్దిగా తీసుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మొదటి నుంచి చివరి వరకు చెగోడీలు ఒకేలా వస్తాయి. లేదు అంటే మనకి పిండి నానిపోయి లాస్ట్కి వచ్చేసరికి చెగోడీలు అనేది కొంచెం మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటితో చెగోడీలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చాపింగ్ బోర్డుని కానీ రొట్టెల పెట్టిన కానీ తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న ముద్దలోంచి కొద్దిగా ఇలా తీసుకొని దీన్ని ఇలాగా పొడవుగా ఒత్తేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కాడని తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఇలా చెగోడీలాగా తీసుకోవడమే. అంతే, మనకి చెగోడీ షేపు వచ్చేసింది. ఇలా మొత్తాన్ని చేసేసుకుందాం. కొన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాం. కడాయిలో ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చెగోడీల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇలా వేసిన వెంటనే కదిపించద్దు. కొద్దిగా ఫ్లోట్ అయిన తర్వాత అన్ని వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఈ బబుల్స్ తగ్గిపోయి అలాగే మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. అంతేనండి, ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి. మరి ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకుంటే పిల్లలందరూ ఎంతో